నిషేధిత నల్లబెల్లం స్ఫటికను తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 12,50,000 రూపాయలు విలువ చేసే 7,860 కిలోల నల్లబెల్లం, 40 కిలోల స్ఫటిక, డీసీఎం, 2 ఆటోలు, నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణను సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిన్న నమ్మదగిన సమాచారం మేరకు మా ఎన్ఫోర్స్మెంట్ టీం సిబ్బంది పాడేశ్వరి ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా అనుమానాస్పదంగా ఒక డీసీఎం వ్యాను ప్లస్ 2 ఆటోలు అక్కడ కనబడడం జరిగింది. దగ్గరికి వెళ్ళి చూడగా అట్టి డీసీఎం వ్యాన్లో నల్ల బెల్లము ప్లస్ పట్టిక కలిగి ఉండడం జరిగింది. ఆ డీసీఎం వ్యాన్ నుంచి ఆటోలోకి నల్ల బెల్లంని కూడా లోడ్ చేస్తడం అప్పుడు జరుగుతున్నప్పుడు అక్కడకు మా సిబ్బంది వెళ్ళగా ఆటోలో ఉన్న పదార్థాన్ని చూడగా అది నల్ల బెల్లం అని తెలియంది. ఒక ఆటోలో వచ్చేసి 40 బ్యాగులు ఉన్నాయి, ఇంకో ఆటోలో వచ్చేసి 38 బ్యాగులు ప్లస్ 2 ఆటోలలో 10 కిలోలు పట్టిక కూడా అందులో లోడ్ చేయడం జరిగింది. మరియు డిసెంబర్లో ఇంకా 124 బ్యాగులు అండ్ 20 కేజీల పట్టిక ఉన్నది. ఈ ఏదైతే ఉన్నదో ఈ నల్ల బెల్లం ఇది మహారాష్ట్రలోని బసవ కళ్యాణ్ ప్రాంతం నుంచి హనుమాన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉన్నది. అక్కడి నుంచి కొనుగోలు చేసుకుని వీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు మహబూబ్నగర్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు, నాగర్కర్నూలు జిల్లాకు అట్లా పంపడం జరుగుతుంది. ఈ గతంలో కూడా ఈ మూట ఒకసారి దొరకడం జరిగింది కల్వకుర్తి స్టేషన్ లిమిట్స్లో. ఈ డీసీఎం మీద ఆల్రెడీ కేసు ఉన్నది. తర్వాత దాన్ని మధ్యంతర ఉత్తర్వులతోటి ఆ బండిని వీళ్ళు తీసుకొని మళ్ళీ ఇదే వ్యాపారం చేయడం జరుగుతున్నది. ఈ మొత్తం బెల్లం వచ్చేసి 5,520 కిలోలు డీసీఎంలను ప్లస్ ఈ 1200 ఒక ఆటోలో 1140 ఒక ఆటోలో